ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఆ రైతు భరోసా నిధులు మరింత ఆలస్యమయ్యేటట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి మాట. నిధుల కొరత ఏదైతే గత యాసంగికి సంబంధించిన దాంట్లోనే కేవలం 2 ఎకరాలకే, అది కూడా ఒకసారి ఎకరం, ఇంకొకసారి ఎకరం వేసేసి చేతులు దులుపుకున్నటువంటి ఈ ప్రజాపాలనలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి వానాకాలం పంటకు సంబంధించిన దాంట్లో కూడా తీవ్రంగా నిధుల జాప్యం, నిధుల లోటు కావచ్చు, లేకపోతే రైతుల పట్ల అలసత్వం కావచ్చు, మరొకసారి కూడా రైతు భరోసా ఎకరానికి వేసే నిధుల్లో కూడా చాలా ఆలస్యమయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది. ముందుగా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క ప్రకటించినట్టుగా మదిరా సభలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 28 తారీఖు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. తాజాగా ఇప్పుడు 30 తారీఖు అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ 30 తారీఖు కూడా అప్పటి వరకు నిధులు అందకపోవచ్చు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ సీఎంఓ వర్గాలు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే ఇప్పటికీ 5 సార్లు రైతు బంధును లేకపోతే రైతు భరోసాను ఎగబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 20,000 రూపాయల బాకీ మేర 20,000 కోట్ల రూపాయల మేర రైతులకు బాకీ ఉండ్రు. ఇక దానికి కౌలు రైతులు, ఆ తర్వాత వలస కూలీలకు సంబంధించిన నిధులు అదనం. ఇక రైతు బీమాకైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో పెట్టి దాదాపుగా 7,000 మంది రైతులు ఈరోజు దాదాపుగా చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్లకు రావాల్సిన రైతు బీమా సరిగా ప్రీమియం కట్టకపోవడంతో వాళ్ళకు కూడా ఇంతవరకు అందని పరిస్థితి. ఇక రైతు భరోసాకు సంబంధించిన విషయానికి వస్తే ఇప్పటికే దుక్కులు దున్నేసి తర్వాత పత్తి, తర్వాత ఇటువైపు నారు కూడా వేసిర్రు. దానికోసం రైతు సాయం కోసం, రైతు పంట సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి మెట్రోలంటూ హంగులు, హార్బాటాలు, మెస్సీలు, ఆ తర్వాత గ్లోబల్ సమ్మిట్స్, ఆ తర్వాత ఇక అదని ఇదని చెప్పేసి కోట్లాది రూపాయలు తగలబెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం చుట్టుపక్కల విజిట్ ఏదంటే ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ పోయి ఆ మీటింగ్ ఏర్పాట్లను పరిశీలించుకోవడానికి కూడా హెలికాప్టర్లు తిరుగుతున్నటువంటి రాష్ట్ర మంత్రులు ఎక్కడ కనీసం ఆ జిల్లా నుంచి ఈ జిల్లా కనీసం ఏమంటుందని కారు మీద పోతే గంట పట్టే ప్రయాణాన్ని కూడా హెలికాప్టర్లు వాడుతూ ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు కేవలం రైతుల పట్ల మాత్రం వివక్ష చూపిస్తూనే ఉన్నారు. నిధుల కొరత అని చెప్పేసి వాళ్లకు రైతు భరోసానికి ఎప్పటికప్పుడు ఎగగొడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎకరానికి 10,000 రూపాయలు టెన్షన్గా ఏ సీజన్కు ముందు ఆ సీజన్కు పడిపోయేటట్టు గత ప్రభుత్వం పరిపాలన చేస్తే వాళ్ళు అదేమి ఇస్తారు, మేము ఒక్కసారి కాదు మేము 15,000 ఇస్తాం, వాళ్ళు 10,000 ఇస్తాం, మేము 15,000 ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని నమ్మించి నట్టేట ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మాత్రం రైతు భరోసాకు దాదాపుగా మంగళం పాడినట్టుగానే కనిపిస్తూ ఉంది. అంటే మొత్తానికైతే ఈ రైతు భరోసా వీళ్ళు చెప్పినట్టుగా పాటుగా సరే 15,000కు ఎకరం అని చెప్పారు, అది కాస్త 12,000కు కుదించారు. ఆ లెక్కన చూసుకున్నా కూడా 9,400 కోట్లు కావాలి. ఇది ఒక కారుకు, అంటే ఒక కారుకు దగ్గర దగ్గర 18,000 కోట్ల 18 నుంచి 18,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఈ 30 నెలల అంటే దాదాపుగా 5 సార్లు రైతు భరోసాకు సంబంధించిన దాంట్లో ఇవ్వాల్సిన ఉండే, దాంట్లో భాగంగా వాళ్ళు ఇచ్చింది కేవలం తిప్పి కొడితే ఒక 10,000 కోట్లు కూడా ఇవ్వకపోవచ్చు. తిప్పి కొడితే అంటే దాదాపుగా సంవత్సరానికే 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు ఇవ్వాల్సిన సందర్భంలో కేవలం 10 నుంచి 12,000 కోట్ల లోపల ఇప్పటివరకు ఇచ్చేసారు. దాని ఆ తర్వాత ఏమాత్రం కూడా రైతుల పట్ల కన్సర్న్ చూపించలేదు. ఇటువైపు ఇక పత్తి, దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే దుక్కులు దున్ని పత్తుల అవి కూడా వేసారు. దాని తర్వాత సన్న వడ్లకు సంబంధించిన దాంట్లో రైతు వేదికలకు సంబంధించి కొన్ని వంగడాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసిన క్రమంలో రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో కూడా వ్యవసాయ శాఖ ఇటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పుకోవచ్చు. కేవలం 7 రకాల సన్నవడ్ల పంట వేస్తే మాత్రమే కొంటామని చెప్పేసి ఓవైపు చెప్తూనే దాని మీద అవగాహన కల్పించడంలో మాత్రం ఇటు వ్యవసాయ శాఖ ఇటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది. రైతు వేదికలకు సంబంధించిన దాని మీద ఎవరైతే రైతులకు ఏమేయాలి, ఏం చేయాలి, అసలు వడ్ల కొనుగోలుకు సంబంధించిన దాంట్లో, లేకపోతే వడ్ల పంట వేయడానికి సంబంధించిన దాంట్లో కేంద్రం ఎంత చెప్తే అంతే కొంటామని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి ప్రత్యామ్నాయ పంటగా ఏమేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తే అంటే ముఖం లేదు. బేసికల్గా ప్రభుత్వం సంబంధించిన దాని మీద ఎవరైతే ప్రజాప్రతినిధులు, ఎవరైనా ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రి స్థాయి వ్యక్తులో
అక్కడికెళ్తే రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మా రైతు బంధు ఏమైంది? మా రైతు బీమా ఏమైందని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. వ్యవసాయ శాఖ అధికారులను కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళేం చెప్తున్నారు? మాకేం సంబంధం, ప్రభుత్వం ఇస్తే అయిపోతది కదా! ప్రభుత్వం ఇయ్యగంది మేమెందుకు చెప్పాలని చెప్పేసి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగుల మీద, వ్యవసాయ శాఖ అధికారుల మీద కూడా రైతులు ఫైర్ అవుతున్నటువంటి విషయం. ఎవరైనా ఆ విషయం ఎమ్మెల్యే దృష్టికి పోతే మేమేం చేయమంటారు? మేమేస్తాం, చేస్తాం, అదైపోయింది, ఇదైపోయింది, తెలంగాణ రాష్ట్రం అప్లపాలైంది, అది ఇది అని చెప్పేసి ఏదో మసిపూసి మారడిగా చేసే ప్రయత్నం. అయితే గత ప్రభుత్వంలో కేవలం అంటే ఆ కాగు నివేదికల ప్రకారం 3 లక్షల చిల్లర అప్పులు చేసి దాంట్లో 1,00,00,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి దాదాపు 9.5 సంవత్సరాల్లో 1,00,00,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లోకి రైతు బంధువుల రూపేణా లేకపోతే రైతు బీమా రూపేణా ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 30 నెలల్లోనే 4,00,000 కోట్ల అప్పు తీసుకొనొచ్చు. 4,00,000 కోట్ల అప్పు తీసుకొనొచ్చి కనీసం రైతులకు న్యాయం చేయలేదు, నిరుద్యోగులకు న్యాయం చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం పెంచింది లేదు, ఐటీ రంగాన్ని పెద్ద ఉత్పాదక రంగంగా మార్చింది లేదు, ఫార్మాసిటీకి సంబంధించింది చేసింది లేదు. మొత్తం ఏం చేస్తున్నారో అర్థం కాని కనీసం మెట్రో విస్తరణకు సంబంధించిన విషయంలో కూడా మళ్ళీ రుణాల కోసం ఢిల్లీకి పోయారు తప్ప కానీ ఈ 4,00,000 కోట్లు ఏం చేసిరని దాని మీద ఇంతవరకు ఒక క్లారిటీ లేదు, ఒక కథ లేదు, ఒక లెక్క లేదు. ఎందుకంటే అప్పులు చేసి గతంలో కేసీఆర్ అప్పులు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది కట్టిర్రు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లాంటిది కట్టిర్రు, ఆ తర్వాత జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టిర్రు, సో జిల్లాలను విడదీసిర్రు, ఆయా జిల్లాలకు సంబంధించిన దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచిర్రు, ఆ తర్వాత హైదరాబాద్ని డెవలప్ చేసిర్రు, రూరల్లో నర్సరీలు కానీ లేకపోతే ఆ రూరల్ డెవలప్మెంట్ చేశారు. కానీ ఈయన 4,00,000 కోట్లు కేవలం 30 నెలల్లో తీసుకొచ్చి ఏం చేశారని చెప్పేసి ప్రజలు అడుగుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే రైతులు మాత్రం దాదాపు ఆశ వదులుకున్నారు. ఈయనతోటి కాదు, ఇక వీళ్ళేం మాకేం ఈ ప్రభుత్వం ఏం చేయదని చెప్పేసి అలా ఆశ వదులుకున్నట్టుగానే కేవలం ఆయన రైతుకు సంబంధించిన దాని మీద గాలికి వదిలేసింది ప్రభుత్వం. ఆ వదిలేసిన నేపథ్యంలోనే ఇక సరే టైం కోసం చూస్తున్నాం. టైం వచ్చిన తర్వాత వీళ్ళ కథ, ఈ కాంగ్రెస్ పరిపాలన కథ మళ్ళొకసారి అధపాతాళానికే దొక్కే ప్రయత్నం, అధప్రాతాళానికే తొక్కేస్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క రైతు, అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రైతు, బీజేపీ పార్టీలో ఉన్న రైతు కూడా అంటున్నటువంటి మాట. ఏదేమైనా కూడా రైతు పంట సాయానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుల దృష్టిలో మాత్రం ఒక ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్గా మారడం మాత్రం ఖాయం.